సుప్రీంకోర్టు తీర్పుకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మోదీ రేవంత్ రెడ్డి సర్కార్లపైన పోరాటానికి సిద్ధం కావాలని డాక్టర్ విఎల్ రాజు సుప్రీంకోర్టు అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు హిమాయత్ నగర్ కేంద్ర కార్యాలయంలో డీబీపీ మాల మహానాడు సంస్థల సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఆర్టికల్ 341 నిబంధనలను ధిక్కరించి మోదీ ఇచ్చిన స్క్రిప్ట్నే వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారని కృష్ణ స్వరూప్ చెప్పుకొచ్చారు. బీజేపీ, ఎన్డీఏ, కాంగ్రెస్, యూపీఏ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. ఇక వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపారు. నేడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి సుప్రీంకోర్టు స్థాయిని దిగజార్చారని ఆరోపించారు. స్థాయి రావడం, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజకీయాలకి ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ దళితుల్ని కాబట్టి బానిసల్లో ఇంట్లో బానిస ఇచ్చి వీళ్ళని కావాలని ఇది స్వయంగా ప్రధానమంత్రి ఈ దేశానికి అన్ని వర్గాలకి ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కులాలంటే ఏంటి అంటారండి బానిస ఆధిపత్య కులాలని బానిసలుగా పెట్టి మళ్ళీ ఇందులో చిన్న బానిస పెద్ద బానిస ఉంటారండి అవన్నీ స్లేవ్ పీపుల్. ఈ విషయం రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 341 వాస్తవానికి ఈ దళిత కులాలు ఉత్తర భారతదేశంలో చమార్ మాదిరిగా, దక్షిణ ప్రాంతంలో మహర్లుగా, తెలుగు రాష్ట్రాల్లో మారలుగా, ఇతర స్టేట్లలో రకరకాల పేరుతో ఉంటాయి. ఈ రిజర్వేషన్ని ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో రిజర్వేషన్లు అందిపుచ్చుకొని ముందుకు పోతున్నారు. కానీ దురదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్లో కారంచేడులో మాదిరిని చంపిన కమ్మ భూస్వాములు దానికి వ్యతిరేకంగా మారల నాయకత్వంలో దళిత మహాసభ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమం రావడం, ఇది పాల్గొనడాన్ని ఢీకొట్టే స్థాయి రావడం, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజకీయాలకి ఇది దేశవ్యాప్తంగా కూడా ఈ దళితుల్ని కాబట్టి బానిసల్లో ఇంట్లో బానిస ఇచ్చి వీళ్ళని కావాలని ఇది స్వయంగా ప్రధానమంత్రి ఈ దేశానికి అన్ని వర్గాలకి ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కులాలంటే ఏంటి అంటారండి బానిస ఆధిపత్య కులాలని బానిసలుగా పెట్టి మళ్ళీ ఇందులో చిన్న బానిస పెద్ద బానిస ఉంటారండి అవన్నీ స్లేవ్ పీపుల్. ఈ విషయం రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 341 వాస్తవానికి ఈ దళిత కులాలు ఉత్తర భారతదేశంలో చమార్ మాదిరిగా, దక్షిణ ప్రాంతంలో మహర్లుగా, తెలుగు రాష్ట్రాల్లో మారలుగా, ఇతర స్టేట్లలో రకరకాల పేరుతో ఉంటాయి. ఈ రిజర్వేషన్ని ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో రిజర్వేషన్లు